బల్దియాకు బదలాయింపు ఫీవర్ పట్టుకుంది. అధికారులు సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించే వివిధ విభాగాలు హైడ్రాకు బదలాయించడంపై కొందరు అధికారులు తెగ బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వర్షాకాలానికి ముందు చేపట్టే నాలాల పూడికతీత పనులు, వర్షం సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ని సమకూర్చే బాధ్యతలను సర్కార్ గతేడాది హైడ్రాకు అప్పగించింది. తాజాగా నిత్యం అక్రమాలు, అవకతవకలు, కుంభకోణాలు బయటపడుతున్న జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని కూడా హైడ్రాకు అప్పగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ ట్రాన్స్పోర్ట్ విభాగంలో తరచూ డీజిల్, స్పేర్ పార్ట్స్ స్కామ్ వెలుగు చూస్తున్నాయి. దీంతో వీటిపై సర్కార్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో కూడా జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంపై ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమాలు, అవకతవకలు, ఆర్థిక దుర్వినియోగాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విభాగాన్ని హైడ్రా పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో పారదర్శకత, క్రమశిక్షణ తీసుకురావడంలో చురుగ్గా వ్యవహరిస్తున్న హైడ్రాకు ఈ బాధ్యత గనక అప్పగిస్తే ట్రాన్స్పోర్ట్ విభాగంలో కొనసాగుతున్న అవినీతికి అడ్డుకట్ట పడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం సుమారు 130 వాహనాలు పనిచేస్తున్నాయి. ఈ వాహనాల నిర్వహణ, ఇంధన సరఫరా, మరమ్మతులు, స్పేర్ పార్ట్స్ కొనుగోలు వంటి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ విభాగం ఏర్పాటు చేయబడింది. అయితే కాలక్రమేణా ఈ విభాగం ప్రజాధనాన్ని కాపాడాల్సిన వ్యవస్థగా కాకుండా ఖజానాకు గండి కొట్టే కేంద్రంగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం వాహనాల్లో దాదాపు 110 వాహనాలు 15 సంవత్సరాలకు పైగా పాతబడినవే కావడం గమనార్హం. పాత వాహనాల పేరుతో మరమ్మతులు, ఇంధన వినియోగం, స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశాలుండడంతో ఈ విభాగంపై అనుమానాలు మరింతగా పెరిగాయి. గతంలో చెత్త సేకరణకు వినియోగించే కొన్ని వాహనాలు జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వెళ్లకపోయినా వెళ్లినట్లుగా రికార్డులు సృష్టించి భారీగా నిధులు దోచుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమాలను అరికట్టేందుకు అధికారులు వాహనాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. వాహనాల రాకపోకలను నేరుగా పర్యవేక్షించే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే సాంకేతిక పర్యవేక్షణ పెరిగినా అక్రమాలు మాత్రం ఆగలేదు. పద్ధతులు మారినా అవినీతి కొనసాగుతూనే ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది కొత్త మార్గాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా 4వ తరగతి ఉద్యోగులుగా పనిచేసే కొందరు వ్యక్తులు కోట్ల రూపాయల అక్రమార్జన చేసి విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారనే ఆరోపణలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. జీహెచ్ఎంసీలో జైల్ గార్డెన్ ట్రాన్స్పోర్ట్ యార్డ్లో సంవత్సరాలుగా ఉపయోగంలో లేని అనేక వాహనాలు మూలన పడి ఉన్నాయి. అయినప్పటికీ వాటి నెంబర్స్తో ఇంధన ఐడెంట్లు, స్పేర్ పార్ట్స్ బిల్లులు సృష్టించి రోజుకు 100 లీటర్ల డీజిల్ వినియోగించినట్లుగా చూపిస్తున్నారని ఆరోపణలున్నాయి. వాస్తవానికి కదలని వాహనాల పేరుతో ఇంధనం, విడిభాగాల కొనుగోళ్లను చూపించి కోట్లాది రూపాయలు దోచుకున్నట్లుగా అనేక సందర్భాల్లో బయటపడింది. ఇక పూడిక తొలగింపు పనుల్లో భారీ కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై పూడికను బయటకు తీసి డంపింగ్ యార్డుకు తరలించినట్లుగా నకిలీ రికార్డులు సృష్టించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా బైక్లు, ఆటోలు, వినియోగంలో లేని వాహనాల నెంబర్స్ ని కూడా రవాణా వాహనాలుగా చూపిస్తూ బిల్లులు క్లెయిమ్ చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో దాదాపు 100 కోట్లకు పైగా బిల్లులు అక్రమంగా క్లెయిమ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో సుమారు 12 మంది ఉద్యోగులు, అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నప్పటికీ వ్యవస్థలో పెద్దగా మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి మూలాలను నిర్మూలించడంలో అధికారులు విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రాన్స్పోర్ట్ విభాగంలో డీజిల్లు కొనుగోలు, స్పేర్ పార్ట్స్ సరఫరా, నకిలీ ఐడెంట్లు వంటి అంశాల్లో అక్రమాలు బయటపడిన ప్రతిసారి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించడం వరకు మాత్రమే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. విచారణలు పూర్తయి నివేదికలు సమర్పించినప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్న ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో 100కు పైగా అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. వీటిపై విజిలెన్స్ అధికారులు విచారణలు నిర్వహించి నివేదికలు సమర్పించినప్పటికీ చాలా కేసులు ఫైల్స్కే పరిమితమయ్యాయని ఆరోపణలున్నాయి. దీనివల్ల అక్రమాలకు పాల్పడిన వారికి భయం లేకుండా పోయిందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కూడా వాహనాలకు డీజిల్, స్పేర్ పార్ట్స్ కోసం రాసే ఐడెంట్స్లో అనేక లోపాలున్నాయని ఆరోపణలున్నాయి.
అసిస్టెంట్ ఫోర్మన్కు అధికారికంగా సంతకం చేసే అధికారం లేకపోయినా కొన్ని సందర్భాల్లో అదే వాహనం నెంబర్పై వరుసగా 3 రోజుల పాటు రోజుకు 10 లీటర్ల చొప్పున డీజిల్ కోసం ఐడెంట్లు రూపొందిస్తున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ విధమైన ఘటనలు ట్రాన్స్పోర్ట్ విభాగంలో నియంత్రణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో తెలియజేస్తున్నాయి. ఇటీవల ఒక అసిస్టెంట్ ఫోర్మన్ పై పలువురు ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల అవినీతి మరింతగా పెరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. పారదర్శకత, సాంకేతిక పర్యవేక్షణ, బాధ్యతాయుతమైన పరిపాలనకు ప్రాధాన్యం ఇచ్చే హైడ్రా ఈ విభాగాన్ని చేపడితే సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమాలకు చెక్ పడుతుందని పలువురు భావిస్తున్నారు. ప్రజాధనంగా పరిరక్షణ, అవినీతి నిర్మూలన, వాహనాల సమర్థవంతమైన నిర్వహణ వంటి అంశాల్లో హైడ్రా జోక్యం కీలకంగా మారొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.